హాయ్ గాయ్స్, ఎలా ఉంది అవుట్ఫిట్ ఆఫ్ ద డే అంతేం లేదు, బట్ జస్ట్ నాకు నచ్చిందని వీడియో చేద్దాం అనుకున్నా. బట్ అట్లా కూడా కాదు, యాక్చువల్ బయటికి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నా నాకు తెలియదు, ఫ్రెండ్స్ ఎక్కడికో తీసుకెళ్తున్నారు. ఎట్లా రోజు వీడియో చేస్తున్నా కదా, ఇవాళ కూడా ఏదో వీడియో చేయాలి కాబట్టి చూడండి గాయ్స్. హాయ్ గాయ్స్, మార్నింగ్ నుంచి ఏం తినలేదు, ఆకలేస్తుంది. సో ఫ్రెండ్స్ ఎక్కడికో భోజనానికి తీసుకెళ్తున్నారు. భోజనం డిన్నర్ నాకు తెలియదు, ఎందుకంటే సాయంత్రం అయిపోయింది. ఇంకా నైట్ మళ్ళీ తినకపోవచ్చు. బట్ యా, ఇంకొక 7 minutesలో వెళ్ళి భోజనం చేస్తాం ఫ్రెండ్స్. గాయ్స్, చెప్పాగా లంచ్కి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తాను అంటే, ఎక్కడుందిరా పేరు, టుపెలో హనీ అంట, సదర్న్ కిచెన్ అండ్ బార్. నాకు తెలియదు లోపలే ఉంటుందో. ఆకలేస్తుంది, ఏదో ఒకటి మనకి చికెన్ ఉంటే సరిపోతుంది. లోపల వెళ్ళి చూద్దాం. గైస్, నేనేం తీసుకోవాలో ఫిక్స్ అయిపోయా. దాని పేరు వచ్చి గ్రిల్డ్ హార్వెస్ట్ చికెన్ విచ్ ఇస్ గ్లూటెన్ ఫ్రీ. చూద్దాం వచ్చిన తర్వాత ఎలా ఉందో. యాక్చువల్లీ ఏం రాసి తెలుసా, గ్రిల్డ్ హార్వెస్ట్ చికెన్ అంటే 2 boneless grilled chicken breasts topped with sauteed spinach, red pepper and tomatoes. 540 calories అంట, మనకి సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఏదో బిస్కెట్ ఆర్డర్ ఇచ్చాం. బిస్కెట్ వచ్చింది, బిస్కెట్ చూపిస్తాం. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ బటర్ మిల్క్ బిస్కెట్స్, సమ్ విప్ క్రీమ్ అండ్ కింద బ్లూబెర్రీస్ సాస్. అండ్ ఇక్కడ కూడా ఏదో సాస్ ఇచ్చారు, గ్రేవీ అంటారంట దీన్ని. ఈ బిస్కెట్స్ అందులో ముంచుకొని తింటాను. చూడటానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. గైస్, ఫస్ట్ ఆర్డర్ కూడా వచ్చింది, ఇట్స్ కాల్డ్ రోస్టెడ్ చికెన్. ఇంకోటి ఆర్డర్ చేసుకున్నాం, స్వీట్ అండ్ స్పైసీ టెండర్ చికెన్. నేను ఫస్ట్ ఆర్డర్ చేసాక గ్రిల్డ్ హార్వెస్ట్ చికెన్, అది కూడా తీసుకొచ్చాను. ఈ పక్కన ఉన్నవి ఓక్రా, ఫ్రై చేసిన ఓక్రా. ఇట్ సైడ్ పమేజాన్ పొటాటోస్ అండ్ దిస్ ఇస్ గ్రిల్డ్ చికెన్. ఇప్పుడు నెక్స్ట్ షక్షుకా అనేది వచ్చింది. షక్షుకా అంటే నాకు చూపిస్తాను, మన టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. జంపర్ మే బంపర్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే గాయ్స్, ఫుల్ తిన్నాం. ఇంకా యాజ్ యూజువల్ తిన్న తర్వాత ఏం చేయాలి తెలుసు కదా, వాక్ చేయాలి. కానీ నాకేం పడుకోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ ఏం వాక్ చేద్దాం అంటున్నారు. వాక్ కాదు, ఏదో షాపింగ్ వెళ్దాం అంటున్నారు. షాపింగ్కి వెళ్తే ఇంక తెలుసు కదా, గంటలు చేస్తూనే ఉంటారు. ఇంకా నాకు ఆ తోపిక లేదు, నేను ఎక్కడైనా పడుకుంటా అని చెప్తాను ఫ్రెండ్స్. అది తిన్న వెంటనే ఎవరు ఫ్రెండ్స్ షాపింగ్ చేసేది. జస్ట్ తినగానే ఏం చేయాలి, నిద్రపోవాలి. డాక్టర్ చెప్తాడు తిన్న వెంటనే 15 అడుగులు 20 అడుగులు వేయమని. నేను అదే చెప్తున్నా, తిన్న తర్వాత 15-20 నిమిషాలు పడుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా కుర్చీలు మ్యాచింగ్ ఉన్నాయి మొత్తం. అట్లా కారులో వెళ్తా ఉన్నాం. కారులో వెళ్తుంటే చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇక్కడ ఏదో ఉంది, చూద్దామని వచ్చి యాక్చువల్గా తీసుకొని. ఇదేంటంటే యునైటెడ్ స్టేట్స్ పోస్ట్ ఆఫీస్ అంట. పోస్ట్ ఆఫీస్కి ఇంత పెద్ద బిల్డింగ్ అంట. అంత రిచ్ ఉంటుంది ఇక్కడ, అంతా రిచ్. ఓ గాయస్, బయట కుండపోత వర్షం పడుతుంది గాయస్. బాగా వర్షం పడుతుంది, బయటికి వెళ్దాం అనుకున్నాం. బట్
వర్షం కారణంగా జస్ట్ అట్లా కార్లో కూర్చోవాల్సి వస్తుంది. కార్లో బోర్ కొడుతుందని చెప్పి ఏం చేస్తాను తెలుసా, నేను ఫుట్బాల్ చూస్తున్న గాయస్. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్. గాయస్ ఫుల్ వర్షం పడ్డది ఇప్పటిదాకా, ఇప్పుడే ఆగిపోయింది. ఇప్పుడు లోపలికి వెళ్తాను షాపింగ్. ఇక్కడికి ఏం పని లేదు, పొద్దున్న లేస్తే షాపింగ్ అని తిరుగుతున్నాం. మరి ఇక్కడ చేసే ఏం లేదు ఫ్రెండ్స్, ఇంకో షాపింగ్ తప్పితే. ఆంటీ గారు ఉడుతారు వెనకాల, కింద పడతారేమో. ఇలా ఆంటీ తగ్గింది కొంచెం వర్షం. మా అక్క వాళ్ళ పిల్లలకి, మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలకి నేను బట్టలు తీసుకుందాం అనుకుంటాను. చాలా బాగున్నాయి ఇక్కడ, కొంచెం క్వాలిటీ చాలా బాగుంది. సో కిడ్స్ సెక్షన్లో ఉన్నాను. సో వాళ్ళ డ్రెస్సులు చూద్దామని. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి, చాలా పెద్ద కలెక్షన్ ఉన్నాయి. గైస్ ఫస్ట్ టైం యూఎస్లో కరెంటు పోయింది. నేనైతే ఎప్పుడు చూడలేదు ఇక్కడ కరెంటు పోయి. బయట కూడా మొత్తం కరెంటు పోయింది. I don't know what happened. ఒక్కసారి కరెంటు పోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకు కరెంటు పోయింది. అందరూ సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు, ఆశ్చర్యానికి అంటారు. బట్ యా, పవర్ పోయింది, చీకటి అయింది. I don't know, చీకటిగా ఉంది. ఆ వెనకాల ఉన్న లైట్ జనరేటర్ అనేది నడుస్తున్నట్టు నాకు తెలిసి. బట్ యా, ఫస్ట్ టైం నేను కూడా ఇక్కడ కరెంటు పోవటం ఇప్పుడే చూస్తున్నాను. అందరు లైట్లు వేసుకొని వెళ్తున్నారు. జనరల్గా ఇక్కడ అసలు కరెంటు పోదంట. మా ఫ్రెండ్స్ ఇక్కడ 10 years నుంచి ఉన్నారు. 10 yearsలో 4 times చూసారంట పవర్ ఆఫ్ అవుతుంది. సో వీళ్ళకి ఒకసారి పవర్ ఆఫ్ అయ్యేసరికి ఏంటి పవర్ ఎందుకు ఆఫ్ అయిందని చెప్పి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారంట. అందరి ఫేస్లు చూసి అడిగా ఎందుకు అట్లా కన్ఫ్యూజ్డ్ ఉన్నారు, లేకపోతే ఎందుకు అట్లా ప్యానిక్ ఫేసెస్ పెట్టారంటే వాళ్ళకి పెద్ద అలవాటు కాదు పవర్ ఆఫ్ అవ్వటం. సో సార్ పవర్ ఆఫ్ అయ్యేసరికి భయం వేసింది అనుకుంటా, భయపడ్డారంట జనం. సో యా ఫ్రెండ్స్, ఇంకా పవర్ రీస్టోర్ చేయలేదు. ఇంకా అన్ని షాప్స్ అన్ని క్లోజ్డ్. యాక్చువల్గా 8 o'clock దాకా ఉంటాయి, బట్ కరెంట్ 6:30కి పోయింది. అప్పటి నుంచి అన్ని షాప్స్ క్లోజ్డ్. ఇంకా అయితే కొన్ని షాప్స్ ఉన్నాయి, డైమండ్ షాప్స్ ఉన్నాయి. దాని ముందు పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, సెక్యూరిటీ, ఇట్లా గన్స్ అవన్నీ పెట్టుకొని సెక్యూరిటీ ఉన్నాడు. ఎందుకంటే ఇట్లా కావాలని పవర్ తీసి దొంగతనం చేస్తారా ఏంటో నాకు తెలియదు. మీకు తెలుసా ఎందుకు అట్లా కరెంటు పోయినప్పుడు షాప్స్ అన్ని క్లోజ్ చేశారు, ఎవరిని లోపలికి రానివ్వట్లేదు. అండ్ ఆల్సో సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు గన్స్ పట్టుకొని. నాట్ షూర్ వై, మీకు తెలుసు నాకు చెప్పండి. రేపు బిర్యానీ వండుదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో బిర్యానీకి కావాల్సిన సామాన్లు తీసుకోవాలి. ఈ స్టార్ పువ్వు తెలుసు కదా మీకు, స్టార్ పువ్వు కావాలి. ఇంకా చామంత్రి అంటారు, చామంత్రి ఒకటి తీసుకున్నాను. ఇంకొకటి బిర్యానీ ఆకు ఒకటి కావాలి. మిగతా అన్ని ఇంట్లో ఉన్నాయి, ఇవి లేవు. ఈ 3 తీసుకొని రేపు బిర్యానీకి ప్రిపరేషన్. మిగతా చికెన్ ఒకటి తీసుకోవాలి, 2 kgs చికెన్ తీసుకొని. మిగతా అన్ని సామాన్లు ఉన్నాయి. ఇంకా రేపు చికెన్ చేయడానికి బాస్మతి రైస్ కూడా ఉంది. సో గుడ్. ఇప్పుడు షాపింగ్ మాల్ క్లోజింగ్ టైమింగ్స్ ఉంటాయి, 8ంటికి క్లోజ్ చేస్తారంట. మా ఫ్రెండ్స్ ఎప్పుడో వచ్చారు, 5ంటికి ఎప్పుడు వచ్చారు, 5ంటి నుంచి తిరుగుతూనే ఉన్నారు. తిరిగి ఇంకా చేస్తున్నాను. ఇంక చాలే ఆపండి అని చెప్తే బాగోదు. నాకు ఇట్లా 8 దగ్గరకు వస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు
7:50 అయింది. ఆహా, ఇంకో 10 నిమిషాలు అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంటే వీళ్ళకి ఇంక చాలే ఆపండి అని చెప్తే బాగోదు కదా. నా అంతటి నేను చెప్పకుండా వాళ్ళే షాప్స్ క్లోజ్ చేస్తే షాపింగ్ ఆపేయచ్చు కదా. చాలా ఆనందంగా ఉంది. చాలా టైం చూస్తూ వెయిట్ చేస్తూ ఉంటా. ఆహా, అవుతుంది. ఓకే, ఇంకో 10 minutes, ఇంకో 5 minutes. అంటే మనం డైరెక్ట్గా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ప్లీజ్ ఆపండి అని లోపల అరవాలని ఉంటుంది. బట్ అలా అరిస్తే బాగా ఫీల్ అవుతారు. బట్ ఇప్పుడే హ్యాపీ, ఎందుకంటే ఎంత అవుతుంది వాళ్ళే క్లోజ్ చేస్తారు షాప్స్. ఇంకా ఆపాల్సి వస్తుంది వాళ్ళే, మనం చెప్పకుండా ఆగిపోయింది. గైస్, ఇవాళ షాపింగ్ అయిపోయింది. బిర్యానీకి కావాల్సిన సామాన్లను కొనుక్కొని వచ్చాం. రేపు బిర్యానీ వీడియో చేస్తా గైస్. మనం ఇంకేం మరి భోజనం చేసి ఇంకేదైనా సినిమా చూసి పడుకుంటాం గైస్. బాయ్, గుడ్ నైట్.